నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మందికి బిజినెస్ చేయాలని ఆశ ఉంటుంది. అయితే పెద్దగా స్టార్ట్ చేయాలా, లేదా చిన్నగా మన బిజినెస్ స్టార్ట్ చేద్దామా, ఒక్కళ్ళమే స్టార్ట్ చేద్దామా, పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుందామా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. అలాగే బిజినెస్ చేసేటప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, వీటి గురించి మనకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ జి అనిల్ కుమార్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్, నేను అన్నట్టే బిజినెస్ చేయాలని అందరికీ ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, పర్టికులర్గా కోవిడ్ టైం తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఒక చిన్న బిజినెస్ ఉంటే మనం ఈ పరిస్థితులు ఉండేవాళ్ళం కదా అని చాలా ఫ్యామిలీస్ అనుకున్నాయి, చాలా మంది అనుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ ఫామ్లో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? సో బిజినెస్ అనేవి చాలా ఫామ్స్ ఉన్నాయి. లైక్ ఇండివిజువల్గా మీరు ఒక్కరే సొంతంగా చేసుకుందాం అనుకుంటే దాన్ని ప్రొప్రైటర్షిప్ అంటాం. సో యూ విల్ బీ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ అండ్ యూ ఆర్ హోల్ అండ్ సోల్. డెసిషన్స్ మీవే. మీరు చేస్తే బిజినెస్ అవుతుంది, చేయకపోతే అవ్వదు. సో ప్రొప్రైటర్షిప్లో ఈ ప్రొప్రైటర్షిప్లో ఏంటంటే వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో. సో దీంట్లో గ్రోత్ అనేది డిపెండ్స్. సో మీరు ఎంప్లాయీస్ని పెట్టి ఎంతమందిని చూస్ చేసుకోగలరు, ఎంత పెద్దగా వెళ్ళగలరు అనేది మ్యాటర్స్. సో చాలామంది బిజినెస్ బాగా పెద్దగా వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్రొప్రైటర్షిప్ని ఇష్టపడరు. అండ్ ప్రొప్రైటర్షిప్ని ఎందుకు ఇష్టపడరు అంటే సింగిల్ పర్సన్ ఉంటాడు కాబట్టి. సో సెకండ్ ఫామ్ వచ్చేసేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో పార్ట్నర్షిప్ ఏంటంటే మోర్ దెన్ వన్ పర్సన్. సో క్యాపిటల్ బెనిఫిట్స్. సో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎన్ని హ్యాండ్స్ జాయిన్ అయితే అంత క్యాపిటల్ వస్తుంది. దెన్ ఈ పార్ట్నర్షిప్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఇష్యూ ఏంటంటే వెన్ మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ దేర్ ఆర్ మోర్ డిస్ప్యూట్స్. అండ్ పార్ట్నర్షిప్ సో పార్ట్నర్షిప్లో యాక్ట్ ఈస్ దేర్, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. బట్ దాంట్లో మనకి వచ్చే రెజల్యూషన్స్ చాలా తక్కువ. అంటే దాంట్లో నుంచి మనకు వచ్చేవి చాలా తక్కువ అనమాట. సో పార్ట్నర్షిప్లో మేము తరచుగా చూస్తుంటాం పార్ట్నర్స్ గొడవ పడతారు. సో ఆ బిజినెస్ని కంటిన్యూ చేయలేరు. సో జనరల్గా మేము పార్ట్నర్షిప్ని చాలా మటుకి అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ సెటిల్మెంట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో పార్ట్నర్షిప్లో నార్మల్లీ సజెస్ట్ చేయమేము. సో దీనికి ఆల్టర్నేట్గా ఎల్ఎల్పి ఉంది, అది కూడా పార్ట్నర్షిప్పే. కాకపోతే దాన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. సో దీనికి కూడా యాక్ట్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 ఉంది. సో దాంట్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కార్పొరేట్ స్టైల్ పార్ట్నర్షిప్. అండ్ దీంట్లో లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆర్ లిమిటెడ్. సో ఏమైనా డిస్ప్యూట్స్ అట్లాంటివి ఏమన్నా కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ విల్ ఇన్వాల్వ్ అండ్ ఇట్ విల్ రిజాల్వ్. సో మేజర్గా ఎల్ఎల్పీస్కి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తుంటాం. అండ్ ఎందుకంటే కార్పొరేట్ స్టైల్, సో కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో అందుకని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎల్ఎల్పి. అండ్ నెక్స్ట్ ఫామ్ వచ్చేసేసి ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓపీసీ. సో ఇందాక మనం ప్రొప్రైటర్ అన్నాం కదా. సో ప్రొప్రైటర్ వాంట్ టు డూ బిజినెస్ ఇన్ అ కార్పొరేట్ స్టైల్, హీ కెన్ గో విత్ 1% కంపెనీ. సో కంపెనీస్ యాక్ట్ 2013లో వచ్చిన స్పెషల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపీసీ అనమాట. సో 1% కెన్ ఆల్సో create a private limited company and he can do business under that 1% company. So he will be the shareholder, he will be the director, but company ki oka nominee ni add cheyali ante at the time of incorporation, and he can continue the business. And lastly ఇంకా పెద్దగా చేయాలనుకున్న వాళ్ళు లిమిటెడ్ కంపెనీస్కి వెళ్తారు. సో ఆ లిమిటెడ్ కంపెనీస్ని లిస్టింగ్ చేయొచ్చు, నాన్ లిస్టింగ్ కూడా బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇవి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ చూస్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా మంది ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. మీరు ఏదైనా చూడండి, అన్ని ప్రైవేట్ లిమిటెడ్ లో ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అదే ఫస్టే ముందే అనుకుంటే ఆ థాట్ తోనే వెళ్తారు కూడా చాలా మంది. అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు చూస్ చేసుకుంటారు మేజర్గా అంటే పబ్లిక్ లో బ్రాండ్ ఇమేజ్. సో నేను ప్రొప్రైటర్ నండి పలానా కంపెనీకి, ఎవరు చూడరు మిమ్మల్ని. నేను పార్ట్నర్ని పలానా కంపెనీలో, ఎవరు చూడరు మిమ్మల్ని. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. సో అంటే మీకు హుందాతనం పెరిగిపోద్ది అనమాట. సో మీ విజిటింగ్ కార్డులో మేనేజింగ్ డైరెక్టర్ సౌండింగ్. సో అది ఫస్ట్. సెకండ్ ఈజ్ కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్. మీరు ప్రొప్రైటర్గా బిజినెస్ చేస్తే ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేస్తారనేది మీతో బిజినెస్ చేసే వాళ్ళకి నమ్మకం ఉండదు. సో వీడు ఎప్పుడు దుకాణం మూసేస్తాడో అనే ఆలోచన ఒకటి ఉంటుంది. సో ప్రైవేట్ లిమిటెడ్గా వెళ్తే ఏంటంటే మీరు పబ్లిక్ డాక్యుమెంట్స్ మీవన్నీ. సో ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ ఆర్ఓసి. మీరు ఏ డాక్యుమెంట్ కావాలన్నా కూడా ఆర్ఓసికి ఫీ పే చేస్తే అన్ని మన చేతిలో ఉంటాయి. మీరు ఢిల్లీలో ఎక్కడున్నా కానీ కంపెనీ, నేను ఇక్కడ కూర్చొని ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడగలను, ఆడిట్ రిపోర్ట్ చూడగలను, ఏదైనా చూడగలను. సో పబ్లిక్ డాక్యుమెంట్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అనమాట ప్రైవేట్ లిమిటెడ్లో. అందుకని పీపుల్ టెన్ టు డూ బిజినెస్ విత్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ చూడండి, ఏ దానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తాం. ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే పబ్లిక్లో కాన్ఫిడెన్స్, అమ్మ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సో మేము ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే మా మనీకి సేఫ్టీ ఉంది. సో ప్రొప్రైటర్ అంటే ఈయన పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు తీసుకుంటున్నాడు, సో ఈయన బిజినెస్ చేస్తాడో లేదో డౌట్ ఉంటుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ అయితే మాకు
మినిస్ట్రీ ఆఫ్ నమ్మకం, ఒక భరోసా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎన్సిఎల్టీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంటుంది, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఈ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా చాలా వరకు కాంప్లైన్సెస్ ఉంటాయంటూ ఉంటాయి, ఏంటండి అవి? సో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఐ కీప్ అబ్జర్వింగ్, ఐ కీప్ టాకింగ్ టు సో మెనీ డైరెక్టర్స్. కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తారు, ఎడ్యుకేట్ చేసుకోరు వాళ్ళు. సో దే షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్. ఎలాగా? సో కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తే అయిపోలేదు, ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత కొన్ని పోస్ట్ ఇన్కార్పొరేషన్ కాంప్లియన్సెస్ ఉంటాయి, ఓకే, అండ్ ఇయర్లీ కాంప్లియన్సెస్ ఉంటాయి, డైరెక్టర్స్కి కూడా కాంప్లియన్సెస్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా టైమ్లీ చేస్తే అసలు కాస్ట్లీ అఫేర్ కానే కాదు. అది టైమ్లీ చేయకపోతే ఎంసీఏలో పెనాల్టీస్ హెవీ, 3 times, 5 times, 10 times, 20 times. ఎంత అంటే మనీ పరంగా మాట్లాడుకుంటే 300 ఫీజు ఉందనుకోండి, 3 times అంటే 900, 10 times అంటే సో ఇట్ ఇస్ 9,000. సో టైమ్స్లో వెళ్తుంది. అదే ఇయర్లీ ఫైలింగ్ మనం టైమ్లీ చేయకపోతే ఒక రిటర్న్కి 100 రూపీస్ పర్ డే, మీరు ఎన్ని డేస్ పెండింగ్ పెడితే అన్ని హండ్రెడ్స్ పోతూ ఉంటాయి. ఒక రిటర్న్కి 200 రూపీస్, ఎన్ని డేస్ పెండింగ్ పెడితే అన్ని 200. సో అదే చెప్తూ ఉంటారు, అరే మేము టైమ్లీ చేయలేకపోయాము, ఇన్ని lakhs రూపీస్ మేము పెనాల్టీ కట్టాము, అందుకే మాకు ప్రైవేట్ లిమిటెడ్ వద్దు అంటూ ఉంటారు. సో ఉన్న వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, అంటే అది అయిన వాళ్ళు అలా చెప్తుంటారు. బట్ టైమ్లీ మీరు ఫైల్ చేస్తే ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. అండ్ అలాగే డైరెక్టర్ డిస్క్వాలిఫికేషన్స్ అంటూ ఉంటాయి, అందులో ఏంటండి అసలు? సో ఈ డైరెక్టర్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొత్తగా లాస్ట్ 3 years నుండి కేవైసీ అని చెప్పి కాన్సెప్ట్. ఇదేంటంటే ఏవైతే కంపెనీస్ యాక్టివ్ ఉన్నాయి, యాక్టివ్ లేవు అనేది మినిస్ట్రీ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. సో డైరెక్టర్స్ యాక్టివ్ ఉన్నారంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కేవైసీ సబ్మిట్ చేయాలి. కేవైసీ సబ్మిట్ చేయలేదు అంటే వాళ్ళు యాక్టివ్గా లేనట్టు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కేవైసీ సబ్మిట్ చేసి కంపెనీని యాక్టివ్, అంటే డైరెక్టర్స్ యాక్టివ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు కేవైసీ చేయలేదు అనుకోండి, జస్ట్ పెనాల్టీ 5,000 రూపీస్. సో ఇది కేవైసీ చేయకపోవడం వల్ల. ఒకవేళ టైమ్లీ చేస్తే దెర్ ఇస్ నో ఫీజ్ అట్ ఆల్. మినిస్ట్రీ డజంట్ చార్జ్ సింగిల్ రూపీ ఫర్ కేవైసీ. సో జస్ట్ ఫైలింగ్ చేసే వాళ్ళు చార్జెస్ సర్వీస్ ఇచ్చినందుకు తీసుకుంటారు. కానీ ఒకవేళ చేయకపోతే అది 5,000 రూపీస్. అండ్ మీరు ఒకవేళ కేవైసీ చేయలేదనుకోండి, యూ కెన్ నాట్ సైన్ ఎనీ డాక్యుమెంట్ యాజ్ డైరెక్టర్, ఎందుకంటే మీరు డిస్క్వాలిఫై అయిపోయారు కదా. సో డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ని కూడా సైన్ చేయలేరు. మళ్ళీ సైన్ చేయాలంటే ఫస్ట్ ఆ డిస్క్వాలిఫికేషన్ తీసేసి దెన్ ఫామ్ సబ్మిట్ చేసి యూ షుడ్ బికమ్ యాక్టివ్, దెన్ ఓన్లీ యూ కెన్ సైన్ ద డాక్యుమెంట్స్. సో ఇందులో మనం బెనిఫిట్స్ అనేవి చూసుకోవచ్చా అండి, అంటే దేని వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అనేది? సో బెనిఫిట్ ఫస్ట్ కార్పొరేట్ స్టైల్. ఓకే. సో కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్లో. సో జనరలీ ఇట్ ఈస్ 30%, ఇది పార్ట్నర్షిప్స్ అయితే. అదే మీరు కార్పొరేట్ స్టైల్లోకి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ 25%. సో 5% స్ట్రైట్ అవే మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఓకే. ఏది మీరు ఈవెన్ ఎల్ఎల్పి పెట్టుకున్నా ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకున్నా, సో 5% ట్యాక్స్ అవుతుంది. సో మీరు ప్రొపరేటర్గా పార్ట్నర్షిప్లో చేశారనుకోండి, స్ట్రైట్ అవే 30% కట్టాలి. సో వేర్ మీ మార్జిన్ ఆ 5%. ఏ బిజినెస్లో అయినా మీరు లార్జర్ సెగ్మెంట్లోకి వెళ్తే 4%, 5%, 6% ఇస్ అ మార్జిన్. సో ఆ ట్యాక్స్లోనే ఆ పర్సెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, మీకేం మిగులుతుంది? సో కార్పొరేట్ స్టైల్లో వెళ్తే ఇంకో 5% ఎక్కువ సేవ్ అవుతుంది. సో అది మేజర్గా. సో ఈ అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటారు. సో ఇందులో ఇంకేమన్నా మాకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఉన్నాయా అండి బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి? అంటే ప్రైవేట్ లిమిటెడ్లో కాంప్లియన్సెస్ అన్నాం కదా, 3 years కంటిన్యూస్గా చేయకపోతే కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది నార్మల్. సో డైరెక్టర్ 3 years కంటిన్యూస్ చేయాలి, చేయకపోతే అంటే కంపెనీ స్ట్రైక్ ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఏదైనా నోటీస్ వస్తూ ఉంటుందా? ఫస్ట్ ఇవ్వరు ఆ నోటీస్. ఓ మై గాడ్, దానివల్ల ఇబ్బంది కదండి. అంటే మీరు ఇట్స్ ఆల్రెడీ దేర్ నో, ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాలి, చేయకపోవడం వల్లే స్ట్రైక్ ఆఫ్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఎప్పుడైతే స్ట్రైక్ ఆఫ్ అవుతుంది కదా, 5 years ఇంకే కంపెనీలో డైరెక్టర్ ఉండలేడు. సో 5 years వరకు డైరెక్టర్గా తీసుకోలేరు అనమాట. ఏం చేయలేని పరిస్థితి, మన చేతులతో మనమే చేసుకున్నట్టు. సో అందుకనే ముందుగానే మనం గుర్తుపెట్టుకుని 3 years కంటిన్యూగా చేస్తాం. 3 years కాదు, ఎప్పుడు కాదు, టైమ్లీ చేస్తూ ఉంటే మీకు అసలు ఇబ్బందే రాదు. ప్రైవేట్లో దిసి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్ లిమిటెడ్స్, ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు? సో టైమ్లీ చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. అండ్ ఇంకొకటికి చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ ఎల్ఎల్పి చేద్దామా, ప్రైవేట్ లిమిటెడ్ చేద్దామా, ఎల్ఎల్పి చేస్తే బెనిఫిట్ ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ చేస్తే బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. సో నేను ఫస్ట్ ఐ విల్ టెల్ ద సేమ్ థింగ్. ఎల్ఎల్పిలో యు ఆర్ కాల్డ్ యాజ్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్, ప్రైవేట్ లిమిటెడ్లో యు ఆర్ కాల్డ్ యాజ్ డైరెక్టర్. అండ్ బెనిఫిట్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్. సో అది కార్పొరేటే, ఇది కార్పొరేటే. దీంట్లో యూ విల్ హ్యావ్ షేర్, దాంట్లో షేర్స్ ఉంటాయి, దీంట్లో షేర్ ఇన్ పార్ట్నర్షిప్, దీంట్లో డైరెక్టర్, దాంట్లో డెసిగ్నేటెడ్ పార్ట్నర్. కంపెనీలో షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎల్ఎల్పిలో డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మే నాట్ బి రన్ బై ది షేర్ హోల్డర్స్. అంటే షేర్ హోల్డర్స్ వాళ్ళు డైరెక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని పెట్టి కూడా రన్ చేయొచ్చు. బట్ పార్ట్నర్షిప్లో ఎల్ఎల్పిలో మాత్రం ఖచ్చితంగా డెసిగ్నేటెడ్ పార్ట్నర్సే మేనేజ్మెంట్ రన్ చేయాలి. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, వేరే వాళ్ళు డైరెక్టర్స్ ఉండి బిజినెస్ చేస్తారు అనేది ఎల్ఎల్పిలో పాసిబుల్ కాదు. సో జనరల్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మేనేజ్మెంట్ వేరే వాళ్ళని పెట్టి రన్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ బెస్ట్ అనమాట. అదర్వైజ్ కాంప్లియన్సెస్ అన్ని ఆల్మోస్ట్ సేమ్.
వెదర్ ఇయర్లీ ఫైలింగ్ అయినా సేమ్, ఇన్కార్పొరేషన్ ప్రాసెస్లో చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. Hmm. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇంకోటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా, ఓకే. ఎల్ఎల్పిలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా అలౌడ్ లేదు. సో అది చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ, వెరాజ్ Okay. ప్రైవేట్ లిమిటెడ్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈజీ. సో అది ఇంకొక డిఫరెన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్తే.